హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ లో మనకి నష్టాలు వస్తాయా రావా అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కొంతమందికి స్టాక్స్ లో నష్టాలు వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా నష్టాలు వస్తాయా అన్న డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా క్లారిటీగా నష్టాలు వస్తాయో రావా అని చెప్పేసి ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనక మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్స్ గురించి అయితే తెలుసుకోండి. మనం స్టాక్స్ లో ఏం చేస్తాం, ఇప్పుడు మీ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ఆ 500 రూపీస్ ని మనం ఒక స్టాక్స్ కొని పెట్టుకుంటాం అనమాట. సో ఆ కంపెనీ కనుక బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మన స్టాక్స్ అనేవి ఎక్కువ పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే కంపెనీ అనేది లాస్ లో ఉంటే మన డబ్బులు అనేవి లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇదైతే క్లారిటీగా అయితే తెలుసుకోండి. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు సేమ్ అదే 500 రూపీస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు అనుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే, ఈ 500 రూపీస్ ని ఒక 10 కంపెనీలు 20 కంపెనీల మీద మొత్తం మీద ఇన్వెస్ట్ చేస్తాడనమాట. సో అప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో నష్టాలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటాయి. మీరు స్టాక్స్ లో లాగా మ్యూచువల్ ఫండ్స్ లో ఫుల్ కంప్లీట్ గా జీరో అయిపోతాం అని చెప్పేసి మీరైతే అనుకోవద్దు అనమాట. ఎందుకు అంటే, మీకు ఒక కంపెనీలోనే మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, కానీ మ్యూచువల్ ఫండ్స్ లో సేమ్ అమౌంట్ ని ఒక 10 కంపెనీస్ 20 కంపెనీస్ సో అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మన ఫండ్ మేనేజర్స్. సో క్లారిటీగా అయితే తెలుసుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 500 పెడితే ఆ 500 ఒక 10 కంపెనీస్ లో 20 కంపెనీస్ లో పెట్టారనుకోండి. సో మీకు ఏమవుద్ది అంటే, ఒక కంపెనీ నష్టాల్లో ఉన్న ఒక కంపెనీ ప్రాఫిట్ లో ఉంటది. సో మీకు యావరేజ్ గా మీ మనీ అనేది లాస్ అవ్వకుండా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు చూడండి, ఏ మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకున్నా కూడా కొంచెం బెస్ట్ కంపెనీసే మీకైతే కనిపిస్తూ ఉంటాయి. అన్ని కంపెనీస్ మనకి ఒకేసారి జీరో అయిపోవు కదా. ఫండ్స్ లో లాస్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు అయితే మనం అయితే తీసుకోవాలన్నమాట. ఒక 4-5 జాగ్రత్తలు అయితే నేనైతే చెబుతాను. ఇవి కంప్లీట్ గా మీరు మస్ట్ అండ్ షుడ్ గా అయితే ఫాలో చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆ నేమ్ అనేది కరెక్ట్ గా చదవండి. ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేపాటికి చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. సో ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ వీటి అన్నిటి గురించి వీడియోస్ అవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి. మనం ఈక్విటీలో పెడుతున్నామా, డెట్ లో పెడుతున్నామా, హైబ్రిడ్ లో పెడుతున్నామా, ఇలా ఒక క్లారిటీ అనేది మీరు అయితే మెయింటైన్ చేయండి. సో నేమ్ అనేది కరెక్ట్ గా మీరు ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు అది డైరెక్టా రెగ్యులరా అని కూడా మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రెగ్యులర్ లో వచ్చేపాటికి మనకు కొంత కమిషన్ అనేది మనం బ్రోకర్ కి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కానీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేపాటికి మనకి ఎలాంటి బ్రోకరేజ్ ఫీజు ఇవన్నీ ఏముండవు. డైరెక్ట్ గా మనమే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ నేమ్ అయితే మీరైతే కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఫండ్ డైరెక్టా రెగ్యులరా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఫండ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఉంటాయన్నమాట. మీరు ఏ డిమాట్ అకౌంట్ తీసుకున్నా కూడా ఆ ఫండ్ మేనేజర్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కి సంబంధించి మొత్తం కంప్లీట్ క్లారిటీగా అయితే ఉంటది. మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయండి. సో మనకి మూడో జాగ్రత్త అయితే ఇదే పాటించాలన్నమాట. సో ఇంకా నాలుగో జాగ్రత్త ఏంటి అంటే, మీరు హోల్డింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటది. మీకు గ్రో గానీ, జిరోదా గానీ, ఏంజెల్ వన్ గానీ ఏ యాప్ చూసుకున్నా కూడా మీకు హోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. హోల్డింగ్స్ అంటే ఏంటి అంటే, అసలు మనం ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఫండ్ కి సంబంధించిన కంపెనీస్ అన్ని హోల్డింగ్స్ లో ఉంటాయి అన్నమాట. మీరు ఒక ఫండ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫండ్ లో మనం ఏ ఏ కంపెనీస్ లో పెడుతున్నాం కూడా కంప్లీట్ గా క్లారిటీగా అయితే చూడొచ్చు. సో మీరు ఈ హోల్డింగ్స్ అనేవి కంప్లీట్ గా అయితే చూడండి. అన్నీ మనకు అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఏ కంపెనీస్ లో పెడుతున్నారో కూడా మీరు ముందైతే తెలుసుకోవచ్చు అనమాట. సో 4 అయితే మీకైతే ఇప్పుడైతే చెప్పాను కదా. ఐదోది మస్ట్ అండ్ షుడ్ గా మీరు అసలు చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటి అంటే, మనకి మ్యూచువల్ ఫండ్ అంటేనే మనకి లాంగ్ టర్మ్ అనమాట. సో ఆ లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటేనే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మినిమం మీరు 5 to 10 ఇయర్స్ మిడిల్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. మీరు 1 ఇయర్ 2 ఇయర్ పెట్టుకొని రిటర్న్స్ ఎక్కువ రాలేదు, లేకపోతే నా డబ్బులు అనేవి పోతా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అయితే భయపడతా ఉంటారు. మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి.
మన మ్యూచువల్ ఫండ్స్ అంటేనే మీరు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటారనమాట. సో, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసమే మ్యూచువల్ ఫండ్స్‌నైతే చూజ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ 5 జాగ్రత్తలు మీరు కంపల్సరీగా అయితే ఫాలో చేయండి. మనకి నష్టాలు రాకుండా అయితే ఉండటానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి స్టాక్స్‌లో లాగా మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే నష్టాలైతే ఉండవనమాట. నేను మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చెప్తున్నాను. సో, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇవి కన్ఫర్మ్‌గా అయితే ఫాలో చేయండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.